మత్స్యావతారంలో ఉన్న నారాయణుడు వైవస్వత మనువుని జలప్రలయంలో ఎలా రక్షించాడో నిన్నటి వీడియోలో తెలుసుకున్నాం. ఈరోజు మనం సృష్టి ఎలా ఆరంభమవుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రహ్మదేవుడు నిద్రిస్తున్నప్పుడు నాసికారంధ్రాల నుండి వేదజ్ఞానం బయటకు వచ్చింది. దాన్ని హయగ్రీవుడు, వీడికే సోమకాసురుడని కూడా పేరు, వీడు ఆ వేదాలను తీసుకెళ్లి దాచిపెట్టాడు. శ్రీమన్నారాయణుడు వెంటనే వెళ్ళి వాడిని సంహరించి వేదాలను రక్షించి మరల బ్రహ్మదేవునికి వేదాలు అప్పగించారు. అప్పుడు బ్రహ్మదేవునికి మెలకువ వచ్చింది. ఆ తరువాత శ్రీ మహావిష్ణువు తన మత్స్య రూపాన్ని ఉపసంహరించారు. సృష్టి మళ్ళీ మొదలైంది. అప్పుడు వైవస్వతుడు మానవులకు రాజయ్యాడు. సప్త ఋషులు యథాతథంగా నిలబడ్డారు. భూమి సముద్రం నుండి పైకి రాగానే విత్తనాలు మొలకెత్తి కొండలు యథాప్రకారం ఏర్పడ్డాయి. ఇది ఆది మత్స్యావతారం. దీనిని అగ్నిస్వరూపుడు కల్లారా చూసి నారాయణుడికి తనకు భేదం లేదని తెలియచేశాడు. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ నొక్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ మాత్రేయే నమః.